వెల్కమ్ టు అనుజ తుర్పాటి. ఈరోజు రెగ్యులర్గా మా ఇంట్లో నేను తయారు చేసుకున్న ఇడ్లీ బ్యాటర్తో పొంగనాలను హెల్దీ వేలో ఎలా చేయాలో చూపిస్తున్నా. ఈ రకంగా ఒకసారి చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళకి హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. అది తినను అనేసే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. మళ్ళీ మమ్మీ పొంగనాలు ఎప్పుడు చేస్తావు మమ్మీ తింటా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతారు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కావలసినంత బ్యాటర్ ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇడ్లీ బ్యాటర్, 1 స్పూన్ జీలకర్ర డైజెషన్ కోసం, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురుముకున్న క్యారెట్, ఒక పెద్ద సైజ్ క్యారెట్ తీసుకున్న, కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ వాటర్ వేయకుండా, నా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి వాటర్ వేయట్లేదు, వాటన్నిటిని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఉంటుంది నేను తీసుకున్న బ్యాటర్ అనేది. క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం థిక్గా కలుపుకోవచ్చు. ఈ పొంగనాలని నేను గీతో ప్రిపేర్ చేస్తున్నా, నెయ్యి యూజ్ చేస్తున్నా, ఆయిల్ వాడట్లేదు. ఇప్పుడు పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ 2 to 3 డ్రాప్స్ అయితే సరిపోతుంది నెయ్యి అనేది. ఆయిల్ అయినా నెయ్యి అయినా కానీ, ఎందుకంటే నాన్ స్టిక్ ప్యానే కాబట్టి ఎక్కువగా ఆయిల్ అనేది పడదు. వీటిని ఇలా తిప్పుకుంటే ఆయిల్ అయినా నెయ్యి అయినా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ బ్రష్ అయినా వేరే స్పూన్ పెట్టి తిప్పాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా సైడ్స్కి అలా పడకుండా ఓన్లీ గుంతలో పడేలాగా మాత్రమే వేసుకోవాలి. కొంచెం గ్యాప్ చూసి వేసుకోవాలి. నేను కంప్లీట్గా వేసేసా, మీరు కొంచెం గ్యాప్ చూసి వేసుకోండి. ఇలా ఒకసారి మూత తీసి చూసి పైన తడి ఆరిపోయిన తర్వాత మాత్రమే వాటిని టర్న్ చేసుకోవాలి. తడి ఉంటే అవి సరిగా టర్న్ అవ్వండి, పిండి అంతా సైడ్లకి అంటుకుంటుంది, ప్యాన్ పాడవుతుంది. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ పొంగనాలు వేయాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు పైన మొత్తం తడి ఆరిపోయిన తర్వాతనే వీటిని తిప్పుకుంటే మనకి ఈవెన్గా కుక్ అవుతాయి. పొంగనాలు కూడా పర్ఫెక్ట్ షేప్ వస్తాయి. మనం ఇలా చేసి మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా షేప్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు కదా, అందుకని చెప్పేసి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం మధ్యలో ఉండాలి, ఎక్కువగా పెట్టుకోవద్దు, మాడిపోతే. ఇలా చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ పొంగనాలు రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.